మనల్నెవడ్రా ఆపేది అన్న మాటతోని కొందరికి భూమి మీద కాళ్ళే ఆగుతలేవు. చింతకొమ్మలెక్కి సిందులేయాలని చూస్తున్నారు. కనపడ్డోళ్ళ కండ్లు వీకుతాం అన్నట్టేమే ఎదులుతున్నారు. బజార్లనే బరి తగ్గించుకుంటా, కాకిల మీద కూడా కన్నెర్ర చేసుకుంటా, కత్తులు పట్టేటందుకు సైతం వెనకాడం అన్నట్టే కథలు పడుతున్నారు, దాడులు చేస్తున్నారు కూడా. మనల్ని ఎవడు రాపేది అక్కడ? ఇది నిన్న మనల్ని ఎవడు రాపేది అక్కడ? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా ఇది అంతకంటే ముందు మనల్ని ఎవడు రాపేది అక్కడ? ఇక మనల్ని ఆపేది ఎవరు? కూటమి అధికారంలోకి వచ్చింది, కుమ్మేసుడే అన్నట్టు పోలీసుల మీదకే రెచ్చిపోతున్నారు కొందరు కూటమికి చెందిన కార్యకర్తలు. అయితే నా బూతులు లేకపోతే నా దాడులు. మినిస్టర్ గారి భార్య దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిత్క కార్యకర్తలు కూడా మమ్మల్ని ఎవర్రా ఆపేది అనే కాడికి పోయింది కథ. పోలీసుల మీదనే ఇట్లా దాడులు జరుగుతున్నాయి అంటే మరిగా మామూలు జనాల పరిస్థితి ఏందో ఆలోచించాలి. ఇట్లా ఏపీలో ఇష్టం ఉన్నట్టు దాడులు జరుగుతున్నా కనీసం ఆపేటోళ్ళు లేరు, వద్దనేటోళ్ళు అంతకంటే లేరు. ప్రెస్ మీట్లల్లో హడావిడి చేసుడు ఒక్కటేగా అనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు అంటేనే ఆటోమేటిక్ గా లా అండ్ ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే. చూస్తుంటే ఇంకా రేపట్లో ఇంకెన్ని దాడులు జరుగుతాయి అని భయం అవుతున్నది. మళ్ళీ దీనికి తోడు చంద్రబాబు గెలిస్తే క్వాలిటీ మద్యం తెస్తానన్నాడు కదా, ఇప్పుడు ఆ క్వాలిటీ మద్యం తాగిన మత్తులనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. ఇక మరి ఏది క్వాలిటీ మద్యమో ఎవరు ఎందుకు రెచ్చిపోతున్నారో అంతా కూటమి పెద్దలకే తెలవాలి. కానీ ఇంత జరుగుతున్న వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు అంటే ఇట్లా దాడులు చేయమని చెప్తున్నట్టేనా ఇట్లా?